హలో అండి, నమస్తే. నేను మీ రాయపురం అమ్మాయి. ఈ రోజు మన జాతర మహోత్సవంలో ఆఖరి రోజు అండి. ఆఖరి రోజు అయితే అమ్మవారు గ్రామ సంచారం పూర్తి చేసుకుని తన మెట్టినింటికైతే వెళ్ళిపోతారండి. మా అందరికైతే ఈ 10 రోజులు ఒక 10 నిమిషాల్లో అయితే గడిచిపోతాయండి. మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు అమ్మవారి జాతర కోసం మేమందరం అయితే వేచి చూస్తాం. మనందరికీ తెలుసు, అమ్మవారు మనల్ని విడిచిపెట్టి ఎక్కడికో వెళ్ళిపోరండి. మళ్ళీ గర్భగుడిలోకే వెళ్ళిపోతారు. కానీ ఈ 10 రోజులు అయితే చాలా ప్రత్యేకమైనవండి. ఎందుకంటే అమ్మవారు గుడి నుండి బయటకు వస్తారు, గ్రామ సంచారం చేస్తారు, తన భక్తుల మధ్యలో, తన పిల్లలతో ఈ 10 రోజులు మా అందరి మధ్యలోనే ఉంటారు. కానీ అమ్మవారి తిరిగి వెళ్ళిపోయిన ప్రతిసారి ఏదో కోల్పోయినట్టయితే అనిపిస్తుంది. అమ్మవారి యొక్క ఈ ముఖరూపం చూడడానికైతే మేము సంవత్సరం అంతా వేచి చూస్తూనే ఉంటామండి. రోజులు లెక్క పెట్టుకుంటూనే ఉంటాం. ఎంతో అందంగా, ఎంతో ముద్దుగా ఉంటుందండి అమ్మవారు అయితే ఈ ముఖరూపం. గ్రామ సంచారం పూర్తయిన తర్వాత తెల్లవారుజామునైతే అమ్మవారిని గర్భగుడిలోకి తీసుకువెళ్ళడం జరుగుతుంది. ఇంకా అమ్మవారి యొక్క ముఖాన్ని పసుపుతో చేస్తారు కదండి, ఆ పసుపు అంతటిని వలిచి భక్తులందరికీ పంచిపెట్టడం జరుగుతుంది. జై మాతాది.